హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చపాతీ చేసుకుందాం. చపాతీ అంటే అందరికీ వస్తుంది, బట్ చపాతీ వచ్చేసి మెత్తగా అండ్ లేయర్గా ఎలా వస్తుందో మనం ఈ వీడియోలో వచ్చేసి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఆ పిండిలో వచ్చేసి కొంచెం సాల్ట్, కొంచెం నూనె, కొంచెం నీళ్ళు, సరిపడే నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటిని ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఆ పిండి వచ్చేసి నానుతుందనమాట. సో అలా బాగా పిండి నానిన తర్వాత మనకు మెత్తగా అండ్ కొంచెం లేయర్గా కూడా చపాతీ వస్తుందన్నమాట మనకి. సో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న వంటలుగా తీసుకోండి. ఎందుకంటే పెద్దవి తీసుకున్నాం అనుకోండి మందంగా వస్తాయి. సో చిన్నవి తీసుకుంటే అందం లేకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఈ సైజు విధంగా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒకటి తీసుకొని దాన్ని వచ్చేసి చిన్న సైజు పూరి అంత చేసుకోండి. సో ఆ విధంగా చేసుకోండి అన్నమాట. ఈ సైజ్ అయినా తీసుకోవచ్చు, ఇంకా కొంచెం చిన్న సైజ్ అయినా తీసుకోండి. వాటికి వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయండి. అలా 2 సైడ్స్ అప్లై చేసిన తర్వాత ఇట్లా ఇలా వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనం వచ్చేసి దాన్ని సేమ్ రౌండ్ లాగానే మనం మళ్ళీ దాన్ని చపాతీని చేసుకుందాం అనమాట. సో అప్పుడే చూడ్డానికి కూడా బాగుంటుంది. అన్ని వైపులా కూడా బాగా తిక్కుకోవాలి, ఎందుకంటే మందం అనేది ఎక్కడ ఉండకూడదు. మందం ఉంటే బాగుండదు చపాతీ. సో ఇలా అన్నమాట. సో అన్ని వైపులా నీట్గా దాన్ని తిక్కండి. సో చపాతీ అయితే మనకు ఇలా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి బాగా వేడైన ప్యాన్ పైన వేద్దాం. ఇక్కడ వచ్చేసి ప్యాన్ కూడా బాగా వేడైపోయింది. ఇంకా వేడైన తర్వాత మనం ముందు ఆయిల్ వచ్చేసి అప్లై చేయకూడదు. ఇక్కడ చపాతీ వేసిన తర్వాత చపాతీ పైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ముందే ఆయిల్ అప్లై చేస్తే మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఇక్కడ చపాతీ పైన. సో అలా కొంచెం పొంగుతుందన్నమాట బాగా చపాతీ. మెత్తగా కూడా ఉంటుంది. మీకు ఆయిల్ ఎంత అవసరమైతే అంత యూజ్ చేయండి ఇక్కడ. సో చూడడానికి కూడా చాలా బాగుంది కదా, లేయర్స్తో లేయర్గా. అంతే అండి, చపాతీ చేయడం చాలా ఈజీనే, కానీ దీనికి కూడా కొన్ని టిప్స్ ఉంటాయి. సో ఎలా చేయాలి, చపాతీ చేయడం కూడా అంత ఈజీ అయితే కాదు. కరెక్ట్ మనకు రౌండ్ అంటే రౌండ్ కూడా రావు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.